అందరికీ నమస్కారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లా పర్యటన చేపట్టనున్నారు. అక్కడ నర్సీపట్నం దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నారు. దీనికి సంబంధించి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి అక్కడ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మరియు వారికి కూడా సమాచారం అందింది. భారీగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో అక్కడికి భారీగా మెడికల్ కాలేజీ వద్దకు మరి భారీగా నాయకులు కార్యకర్తలందరినీ సమీకరించాలి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం కొత్తగా 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా మరి అప్పుడు రూలింగ్ లో ఉన్నప్పుడు కాలేజీలను జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చి ప్రతి పేదవాడు చదువుకునే విధంగా ప్రతి నిరుపేదకి మరి మెడికల్ విద్య అందాలని సంకల్పిస్తూ వారందరూ కూడా మరి ప్రభుత్వమే వాటి నిర్మాణం చేపట్టి ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు నడిచే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ప్రస్తుతం తమ దగ్గర మెడికల్ కాలేజీ నిర్మాణాలకి మరి నిధులు కొరత ఉందని, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పీపీపీ విధానం ద్వారా దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా కూడా మరి ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడతామని కూటమి ప్రభుత్వం కొత్త జీవోను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. దీన్ని మరి గత నెలలో కూడా అడ్డుకొని వైసీపీ నాయకులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీల వద్ద గందరగోళాలు సృష్టించినటువంటి పరిస్థితి. అక్కడ నిరసిస్తూ మెడికల్ కాలేజీలు కనుక ప్రైవేట్ పరం చేస్తే నిరుపేదలకు మెడికల్ విద్య అందదని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇది మంచి పరిణామం కాదని వైసీపీ ఫస్ట్ నుంచి కూడా దీనిపై ప్రక్షాళన చేయాలని చెప్పి ఫస్ట్ నుంచి కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉంది. అయితే కూటమి ప్రభుత్వం చెప్పే కాకి లెక్కల ప్రకారం మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తే అది త్వరితగతిన కూడా నిర్మాణాలు చేపట్టి మరి విద్యార్థులకు మెడికల్ విద్య త్వరితగతిన అందుతుందని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు. దీన్ని వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. ఇలాంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజల మద్దతు కూడగట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొంతమంది నాయకులకు ఈ పీపీపీ విధానం ద్వారా మరి ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు వారికి కట్టబెట్టేందుకు మరి ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని వారు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తేదీన మరి అక్కడ పర్యటనకు శ్రీకారం చుట్టడం జరిగింది. అక్కడ ఆయన మెడికల్ కాలేజీ వద్ద చేసేటువంటి ప్రసంగం హైలైట్ కానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. నర్సీపట్నం అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆయనకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి జన సంద్రాన్ని కూడా మరి కంట్రోల్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా 30 యాక్ట్ అమల్లో ఉంది. అసలు అక్కడ ఆ పర్యటనకు సంబంధించి పోలీసులు బందోబస్తు తదితర అంశాలు మరి ఏర్పాట్లు చేస్తారా లేదా అనేది కూడా సస్పెన్స్ గా ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టేటువంటి పర్యటన మరి సూపర్ సక్సెస్ చేయాలని అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా నియోజకవర్గంలో వైసీపీ నాయకులకు కార్యకర్తలకు మరి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. మరో 2 రోజుల్లో కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణలు, అదేవిధంగా మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలు వెల్లడించే ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా వారు డిజైన్ చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీ పర్యటన సూపర్ సక్సెస్ కావాలని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆశపడతా ఉన్నారు.